అహింసా పద్ధతిలో మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహానుభావుడు, ఈ దేశం గర్వించదగ్గ వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం హాల్లో జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకొని సంబంధిత శాఖల అధికారులతో కలిసి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ జయంతిని పురస్కరించుకొని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రవి అస్తమించే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి సత్యాగ్రహం, అహింసా పద్ధతుల ద్వారా మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహానీయుడన్నారు. భారతదేశం విభిన్న వైవిధ్యం కలిగిన దేశంగా అనేక జాతులు, మతాలు, కులాలు, సంస్కృతుల సమ్మేళనంతో ఉన్నా కూడా అందరినీ ఒకే తాటిపైకి తెచ్చిన వ్యక్తి అన్నారు. ఈ దేశంలో అట్లాంటి మహానుభావుడు పుట్టాడా, ఈ దేశం ఈ భూమి మీద అట్లాంటి మహానుభావుడు నడిచాడా అని ఒకసారి మనకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇంత విలువలో ఉన్నటువంటి వ్యక్తి కేవలం తనకంటూ ఏమీ లేకుండా కేవలం ఈ దేశం కోసం, ఈ దేశం స్వాతంత్ర్యం కోసం, ఈ దేశం ప్రజల కోసం తన జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవడం చాలా